జనతా పార్టీ సూచన కూడా ఇస్తుంది. ఇవన్నీ తీసుకుని రాష్ట్రంలో ఉన్నటువంటి మౌలిక వసతులని, వనరులని, సహజ వనరులను ఉపయోగించుకుంటూ మనకంటూ కోల్పోయినటువంటి బ్రాండ్ ఏపీ ఇమేజ్ ని మళ్ళీ పెంచుకుంటూ వస్తున్నాం. ఈ రోజున గూగుల్ డేటా సెంటర్ లేదంటే రిలయన్స్ కానీ, ఇప్పుడు బ్రూక్ ఫీల్డ్ కానివ్వండి, ఈ డేటా సెంటర్ అంటే మిగతా ఐటీ కంపెనీలు రావడం వేరు, లేదంటే ఎలక్ట్రానిక్స్ రావడం, వాటన్నిటికీ పాలసీలు ఉంటాయి, పాలసీ పరంగా కూడా వస్తూ ఉంటాయి, దానికి సంబంధించిన ఇన్సెంటివ్స్ ఉంటాయి. డేటా సెంటర్ కి సంబంధించి వచ్చేటప్పటికి ఏంటంటే అది ఇన్ఫర్మేషన్ కి సంబంధించింది. అంటే కంప్లీట్ గా ఇప్పుడు మనం ఆపరేట్ చేస్తున్నటువంటి కంప్యూటర్స్ కానీ, వాడుతున్నటువంటిది కానీ ఏదైనా సరే అదంతా స్టోర్ అయ్యి ఉండేటటువంటిది. అంటే హై సెక్యూరిటీ అండ్ సేఫ్ గా దానికంటూ కొన్ని ప్రోటోకాల్స్ ఉంటాయి. అందుకే ఇప్పటి వరకు దేశంలోకి మేజర్ గా డేటా సెంటర్స్ ఎక్కువ రాలేకపోయాయి. కానీ నేను లాస్ట్ టైం కూడా చెప్పాను, గడిచిన సంవత్సరం నుంచి కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోదీ గారు, మొన్న సుందర్ పిచాయ్ గారు కూడా ఇదే మాట ప్రస్తావించారు. నరేంద్ర మోదీ గారికి ఈ రంగంలో ఉన్నటువంటి వారి అభిరుచి, లేదంటే వారికి ఉన్నటువంటి ఆసక్తి, ఆయనకున్న విజన్ ని చూస్తే నాకు అబ్బరం వేసింది అని, అంటే చాలా ఆశ్చర్యం వేసింది అని చెప్పని. కేంద్ర ప్రభుత్వము తయారు చేసినటువంటి డేటా సెంటర్ 2025 పాలసీ ఏదైతే ఉందో, డ్రాఫ్టింగ్ లో ఉన్నది, ఇందాక సత్యమూర్తి గారు చెప్పినట్టుగా జిఎస్టీ కానివ్వండి, లేదంటే ఇన్కమ్ ట్యాక్స్ కి సంబంధించింది కానివ్వండి, ఇంకా చాలా చాలా ఎక్స్పోర్ట్స్ కి సంబంధించి ట్యాక్స్ ఎగ్జంప్షన్స్ లో కానివ్వండి, ఎన్నో రకాలుగా మన భారతదేశంలోకి వచ్చేటటువంటి కంపెనీలు ఇన్వెస్ట్ చేయడానికి వస్తున్నటువంటి వాళ్ళకి చాలా రకాలుగా అనుకూల పరిస్థితులను కల్పించాయి. అది ప్రోటోకాల్స్ పరంగా, సేఫ్టీ పరంగా, ఇన్వెస్ట్మెంట్స్ పరంగా, ట్యాక్స్ల పరంగా అనుకోండి. అలానే గ్రీన్ ఎనర్జీ, ఇప్పుడు అతిపెద్దగా అసలు గూగుల్ డేటా సెంటర్ వాళ్ళు గ్రీన్ ఎనర్జీ 70% మేము గ్రీన్ ఎనర్జీ తోటి రన్ చేస్తాం అనడానికి, దానికి కూడా 2023 నుంచి కేంద్ర ప్రభుత్వం అద్భుతమైనటువంటి గ్రీన్ ఎనర్జీ పాలసీ తీసుకొని వచ్చింది. ఇక మన రాష్ట్రానికి వస్తే మనకు తెలిసిన ఉన్న పెట్టుబడులన్నింటినీ కూడా పరిగెత్తించి వారిని బెదిరించి, వారి నాయకులు అంటే గత ప్రభుత్వ వైసీపీ నాయకులు ఎవరైతే అరాచకంగా ఉద్యోగాలు కూడా ఇట్లా చేయాలి, అట్లా చేయాలి అని చెప్పిన 70% లోకల్ అని చెప్పిన చెప్పారు. కానీ వీళ్ళ అరాచక మూకలకి చదువు అంటే అర్హత లేకపోయినా ప్రెషర్ పెట్టి తీసుకోవాలని కంపెనీలు నానా రకాలుగా పాపం చాలా ఇబ్బంది పెట్టారు. అటువంటి పరిస్థితి నుంచి, పారిపోయిన పరిస్థితి నుంచి కూడా ఈ రోజున నిజం చెప్తున్నాను నవీన్ గారు, మొన్న లాస్ట్ మంత్ కూడా అనుకుంటా నేను వేరే దేశానికి వెళ్తే 2-3 మంత్స్ బ్యాక్, యాక్చువల్లీ 3 మంత్స్ బ్యాక్ అనుకుంటా వెళ్తే, అప్పటికి కొంతమంది ఇన్వెస్టర్స్ ఏమంటున్నారు, మాకు చంద్రబాబు గారి పైన నమ్మకం ఉంది, ఇప్పుడు అలయన్స్ గవర్నమెంట్ ఉంది, నరేంద్ర మోదీ గారు కేంద్ర ప్రభుత్వం సహకారం అందిస్తుంది, అంతా బానే ఉంది, కానీ ఇదే గవర్నమెంట్ కంటిన్యూ అవుతుందని గ్యారంటీ ఏంటి? లాస్ట్ టైం అలానే జరిగింది కదా, మళ్ళీ జగన్ వస్తే మళ్ళీ మా ఇన్వెస్ట్మెంట్స్ ఏమవుతాయి అని 3-4 నెలల కిందట కొంతమంది ఇన్వెస్టర్స్ భయపడిన పరిస్థితి వాస్తవంగా ఇది. కానీ చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, లోకేష్ గారు కానివ్వండి, ఇతర రాష్ట్ర మంత్రులు కానీ ఈ 2 నెలల ముందు నుంచి ప్రణాళిక వేసుకొని నిన్న మొన్న జరిగినటువంటి సమ్మిట్ కి ఈ దేశాలు తిరిగి అక్కడ ఉన్నటువంటి ఇన్వెస్టర్స్ కి భరోసాను కల్పించారు. ముఖ్యమైనదంటే ఆ భరోసా ఒకటి. రెండోది ఎట్లాంటి భరోసా అంటే వికసిత్ భారత్ 2047, ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు నిన్న, 2047 వికసిత్ భారత్ లక్ష్యంతో దానికి అనుకూలంగా, దానికి తగిన విధంగా ఆంధ్రప్రదేశ్ లో కూడా ఇటువంటి సమ్మిట్లు లేదంటే ఇన్వెస్ట్మెంట్స్ మేము ప్లాన్ చేస్తున్నాము, పాలసీలను కూడా తయారు చేస్తున్నాము. ఎందుకు? ఇన్వెస్ట్మెంట్ రావాలి, మన ఇంటి పక్కన ఎదురింట్లో అటువంటి దాంట్లో ఉండవు కదా ఇన్వెస్ట్మెంట్స్, పరిశ్రమలు కూడా. ఏదైనా సరే దానికి ఒక ఎకో సిస్టమ్ కావాలి, అలానే ఒక ఇండస్ట్రియల్ జోన్ కావాలి, ఇండస్ట్రియల్ కారిడార్స్ కావాలి, గ్రోత్ సెంటర్స్ లాగా దానికి సంబంధించినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి. వీటన్నిటిని ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి సంబంధించి కేంద్రం ఇప్పటికే మనం చూస్తున్నాము, ఎన్ని లక్షల కోట్లతోటి నేషనల్ హైవేస్, పోర్ట్స్, ఎయిర్పోర్ట్స్, లాజిస్టిక్స్, ట్రాన్స్పోర్టేషన్ కి వాళ్ళు తయారు చేసిన వస్తువులను ఎక్స్పోర్ట్ చేసుకోవడానికి కావాల్సినటువంటి ఆ ఎకో సిస్టమ్ ని ఇప్పుడు గ్రీన్ ఎనర్జీ అని, విద్యుత్ అని, సోలార్ ఎనర్జీ మనకి చూస్తూనే ఉన్నాం కదా కర్నూలు దగ్గర. అంటే ఇప్పుడు నిన్న చంద్రబాబు గారు చెప్పారు, ఒక మనం స్పష్టంగా అర్థం చేసుకుంటే గనక వీళ్ళు కొత్తగానే కాదు, వాళ్ళు వేసే నిందలు వేస్తూనే ఉంటారు, అనే మాటలు అంటూనే ఉంటారు. కాసేపు పాలిటిక్స్ అంటే మనం పక్కన పెడితే, ఇప్పుడు విశాఖలో సముద్రం ఉంది, సముద్రం దగ్గర ఇప్పుడు వీళ్ళు మంచి అనుకూలమైన వాతావరణంలో డేటా సెంటర్స్ పెడుతున్నారు, కానీ అక్కడ విద్యుత్ రావడానికి కష్టం, విద్యుత్ జనరేట్ అవడానికి కష్టము. అట్ ద సేమ్ టైం విశాఖ కేంద్ర ప్రభుత్వము గడిచిన 10 సంవత్సరాలు చాలా అద్భుతమైన స్ట్రాటజిక్ ప్లాన్ తోటి
దేశంలోనే నెంబర్ 1 స్థానంగా తయారు చేస్తుంది. ఏది నేవల్ కానివ్వండి, ఇంకా రకరకాలుగా ఉన్నాయి. అదంతా డిఫరెంట్ స్ట్రాటజీలోకి వస్తుంది. ఇప్పుడు విద్యుత్ కావాలంటే రాయలసీమలో కావాలి. అక్కడి నుంచి తీసుకోవాలి. సో అక్కడ ఏం చేస్తున్నారు, ఎలక్ట్రానిక్స్ కానీ, ఇప్పుడు మనకి డ్రోన్ ఇది కానీ, ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆల్రెడీ శ్రీ సిటీ లాంటివి అనుకోండి, మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ వస్తుంది, టెలికాం ఇండస్ట్రీ, ఇటువంటివన్నీ రాయలసీమలో అక్కడ పెడుతున్నారు. ఇక్కడ మన అమరావతిని క్వాంటమ్ వ్యాలీ లాగా తయారు చేస్తున్నారు. ఇక్కడ అంటే ప్రతి దానికి ఒక స్పెషలైజ్డ్ ఎకో సిస్టమ్ ఉంటుంది. సో ఈసారి జరిగినటువంటి సమ్మిట్ లో, ఒక్కసారి నవన్ గారు, ఈసారి జరిగినటువంటి సమ్మిట్ లో ఏంటంటే మనం ఒకసారి కేటగరైజ్ చేస్తే ఎనర్జీ సెక్టర్ నెంబర్ 1 నిలిచిందండి ఇన్వెస్ట్మెంట్స్ కి. మీరు చూడండి, ఎనర్జీ సెక్టర్ ఏంటి 1,50,000 కోట్ల సంథింగ్ అలాంటిది 15 అలా అంత ఇన్వెస్ట్మెంట్స్ వచ్చింది. హైయెస్ట్ పార్ట్ ఎనర్జీ సెక్టర్ కి వచ్చింది, సెకండ్ వచ్చేటప్పటికి ఇండస్ట్రీ సెక్టర్ వచ్చింది, థర్డ్ వచ్చేటప్పటికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన వచ్చింది, మిగతావన్నీ ఆ తర్వాత వచ్చాయి. సో పీపుల్ కి ఇప్పుడు ఏంటంటే ఇన్వెస్టర్స్ కి ఒక మంచి పాలసీ ఉంది, స్టేట్ అండ్ సెంట్రల్ పాలసీ ఉన్నాయి, అండ్ స్టేబుల్ గవర్నమెంట్ ఉంది, అండ్ దట్టు మంచి ట్రాన్స్పరెంట్ గవర్నమెంట్ ఉంది. అంటే దోచుకుంటారు వీళ్ళు, మనం భయపెడతారు, తరిమేస్తారు అని కాకుండా, నిన్న తీసుకున్నటువంటి నేను ఒక ఇండస్ట్రియలిస్ట్ లాగా మాట్లాడుతున్నాను. అంటే ఇక్కడ కేవలం భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి కాకుండా నాకు ఇండస్ట్రీలు ఉన్నాయి కాబట్టి నేను ఆ యాంగిల్లో చూస్తే గనక, ఇప్పుడు లాస్ట్ గవర్నమెంట్ లో ఇండస్ట్రీస్ వచ్చాయి, వాళ్ళు పెట్టినంత ఇన్వెస్ట్మెంట్స్ వేస్ట్ అయిపోయింది, సగంలో వాళ్ళు వదిలేసుకుని వెళ్ళిపోయారు. ఫర్ ఎగ్జాంపుల్ సోలార్ ఎనర్జీ ప్లాంట్స్ పెడితే 9,000 కోట్లు నవీన్ గారు, 1 కాదు 2 కాదు. కరెంట్ కొనలేదు మన ఇంతకుముందు గత ప్రభుత్వము, కానీ కోర్టు మటుకు వాళ్ళ వైపు నిలిచింది. ఇప్పుడున్నటువంటి మా కూటమి ప్రభుత్వం డబ్బులంతా చెల్లించాల్సి వచ్చింది, ప్లస్ మన బ్రాండ్ ఇమేజ్ పోయింది. అటువంటి పరిస్థితి మళ్ళీ ఎదురవుతుంది. ఈసారి ఈసారి ఎస్క్రో అనేది కొత్తగా ఏర్పాటు చేస్తూ జిఎస్టీలు, అంటే ఈ కంపెనీల ద్వారా వచ్చేటటువంటి జిఎస్టీలు 60 to 80% ఒక స్టోర్ చేసి పెట్టే విధంగా, అంటే ప్రభుత్వాలు ఏది మారినా భవిష్యత్తులో మారుతుంది అని కాదు, ఏది మారినా కానీ రాజకీయాలతో సంబంధం లేకుండా ఇన్వెస్టర్స్ కి ఆ ఎఫెక్ట్ పడకుండా ఉండడం కోసం 60 నుంచి 80% వరకు కూడా ఇటువంటి ఎస్క్రో అని చెప్పిన దాంతో ఏర్పాటు చేశారు. అంటే ఎంత ముందు ఆలోచించండి, ఎంత విజన్. అంటే ఇండస్ట్రీ, ఇప్పుడు పాలిటిక్స్, రాజకీయాలు, ప్రభుత్వాలు మారొచ్చు, ఉండొచ్చు, ఏమైనా కావచ్చు, కానీ సఫర్ అవ్వకూడదు కదా ఉద్యోగాలు. ఏదైనా మీరు చెప్పినట్లుగా పారిశ్రామికవేత్తలకు ఆ భరోసా కల్పిస్తేనే రాష్ట్రానికి వచ్చే అవకాశం ఉంటుంది. ఆ భరోసా, ఆ నమ్మకాన్ని వాళ్ళ ప్రభుత్వం ఇస్తా ఉంది కాబట్టి ఇంత పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తూ ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం రెండు కూడా సహకరించుకుంటూ వాళ్ళ ముందుకు తీసుకెళ్తున్న సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. ఒకసారి విద్యాసాగర్ గారితో మాట్లాడదాం. విద్యాసాగర్ గారు, 13 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు, తద్వారా 16 లక్షలకు పైగా ఉద్యోగాలు, అంటే ఎప్పుడూ లేనంతగా ఒక రికార్డు స్థాయిలో 4,975 మంది ప్రతినిధులు ఈ సమిట్లో పాల్గొనడం, ఎంఓఏలు 600కు పైగా చేసుకోవడం, ఇవన్నీ కూడా ఒక రికార్డుగా చెప్పొచ్చు. ఇవన్నీ కూడా పక్కాగా అమలు చేయబోతున్నాం, పక్కాగా కంపెనీలను తీసుకురాబోతున్నాం, 100% ఉద్యోగాలు కల్పించబోతున్నాం అంటూ ఒక భరోసానిచ్చారు. ప్రజలకు కూడా